హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు చికెన్ ఫిష్ పచ్చడి తయారు చేస్తున్నా. దానికి కావాల్సింది 2 స్పూను ధనియాలు, ఒక 1 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర వేసి మంచిగా దోరగా వేపుకోవాలి. ఒక 2 యాలకులు వేసానండి. ఎక్కువ మసాలా అవసరం లేదండి. ఒక 2 యాలకులు వేస్తే సరిపోతుంది. ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నని పౌడర్ లాగా పట్టుకోవాలండి చల్లారిన తర్వాత. నేను ముందుగా 2 కేజీ ఫిష్ తీసుకున్నా. శుభ్రంగా కడిగిన అండి, ఆరబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం సాల్టు, పసుపు, నిమ్మరసము కలిపి మంచిగా ఆరబెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తడి ఉండద్దండి, తడి ఉంటే బాగుండదు. తడి లేకుండా ఉంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఇలా మొత్తం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఒక స్పూను మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే పట్టి వేస్తానండి నేనైతే. ఇలా మంచిగా మెత్తని పేస్ట్లా పట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను 2 కేజీ ఫిష్ తీసుకున్నాను. పైన దీని పొట్టు కూడా తీసేయించిన, చిన్న ముక్కలుగా కొట్టించిన. ఒక 2 కరివేపాకు రెబ్బలు. తోలు ఉంటే బాగా అనిపించదండి ఫిష్ పైన. ఆ తోలు తీసేయించి మంచిగా చిన్న ముక్కలు కట్ చేయించిన. ఇలా మంచిగా దోరగా వేపుకోవాలండి. ఎప్పుడు చికెన్ తింటే వేడవుతుందండి. అందుకే ఒకసారి ఫిష్ తెచ్చుకొని ఇలా చేసుకొని మంచిగా పప్పుచారు వేసుకొని సైడ్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఊకే చికెన్ తినడం వల్ల వేడవుతుంది. ఇలా సన్న మంట పైన మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 వెల్లిపాయలండి ఇలా కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి. పైనుండి వేయడం వల్ల చాలా టేస్ట్ అవుతుందండి పచ్చడి. మెత్తని పేస్ట్గా కాకుండా ఇలా కూడా వేసుకుంటే బాగుంటుంది. సన్నని మంట పైన మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ పేస్ట్. ఎల్లిపాయ అన్నది మంచిగా రెడ్గా అవ్వాలండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై కావాలి. వెల్లిపాయ ముందుగా పట్టిన మసాలా ఇలా సన్నని పౌడర్ లాగా పట్టుకోవాలండి. ముందుగా 8 నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాను. తొందరనే అయిపోయిందండి చికెన్ పచ్చడి. ఏదో పెద్ద టైం పడుతుంది అనుకున్నా కానీ చాలా త్వరగా అయిపోయిందండి. ఇలా చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకుంటుని తింటే చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ రోజు తినాలి. ఫస్ట్ రోజు బాగుండదు, నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. ముక్కలోకి నిమ్మరసము, కారము, ఆయిల్ అంతా వెళ్తుంది కాబట్టి బాగుంటుంది. ఒక 2 స్పూను కారం వేస్తున్నా. కారంలో సాల్ట్ లేదండి, పచ్చి కారమే. మీరు చూసి వేసుకోండి సాల్ట్ మాత్రం. నేనైతే 1 స్పూన్ వేస్తా. 2 స్పూన్ కారానికి 1 స్పూన్ నిండుగా వేస్తా. ముందుగా పట్టిన మసాలా మనం ముక్కలకు పట్టించి ఫ్రై చేసినాం కాబట్టి చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువైనా అంత ముక్క ఉప్పుగా అనిపిస్తుందండి, బాగుండదు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నిమ్మరసం 8 అండి నిమ్మకాయలు. అయినా నాకు తక్కువనే అనిపించింది. మరి రసం చాలా చిన్నగా ఉన్నాయండి, దొరకట్లేదు. నిమ్మకాయలు చాలా
రేట్ ఎక్కువగా అమ్ముతున్నారు. ఒక స్పూన్ నిండుగా అండి, ఒక స్పూను సాల్ట్ నేను ముక్కలకు వేసాను కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నా, సరిపోతుందండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. మంచిగా కలపాలండి. ఆయిల్ అనేది చల్లారిన తర్వాత పైకి వస్తుందండి. ఇప్పుడు తక్కువే అనిపిస్తుంది కాబట్టి ఏమి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ముందుగా ముక్కలన్నీ ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఎంతెంత చల్లారుతుందో అంత పైకి వస్తుంది ఆయిల్. తొందర ఏం పడద్దు. మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కాస్తంత నూనె కాగబెట్టి పోసుకుంటే సరిపోతుంది. మరీ ఇప్పటికే అరకిలో నూనె అండి, మరీ ఎక్కువ తినేస్తాము, బాగా ఎక్కువైపోయింది. అందుకే భయం వేస్తుందండి ఆయిల్ మరీ ఎక్కువ తింటున్నామని. అందుకే చూసి పోసుకోండి. పప్పుచారులోకి ఇలా ఉంటే సరిపోతుందండి, సైడ్కి వేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. ఇది నెక్స్ట్ డే మంచిగా ఆయిల్ అంతా పైకి వస్తుంది, అప్పుడు చూపిస్తానండి మీకు. చూడండి ఇలా వచ్చింది, సరిపోయిందండి. బాగా మరీ ఎక్కువ కూడా ఉండదు ఆయిల్, హెల్త్ పాడైపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్